రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జనరల్గా అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ని ప్రజలకు గుర్తు చేస్తా, ముందు వాళ్ళు ఏం చేయబోతారు అని చెప్తా ఉంటారు. ఒకసారి వాళ్ళు విమర్శించిన విమర్శల్ని మేము సరి చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. అది జరిగే విధానం ఎక్కడైనా సరే. గతంలో మేము కూడా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అనేక అంశాల మీద భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలెట్టి మత్స్యకారులు 217 జీవో దగ్గర నుంచి, విద్యుత్ దగ్గర నుంచి, కౌలు రైతుల దగ్గర నుంచి అనేక అంశాల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రభుత్వం సరి చేసుకోకపోగా మా మీద దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అనేక సార్లు మా మీద కేసులు కట్టి జైల్లో పెట్టాం. అకారణమైనటువంటి రీతిలో బూతులు మాట్లాడి మా కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే రీతిలో కొనసాగి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక జనరాజ్ గారు పరిపాలన అందిస్తున్న సమయంలో గతంలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏ అంశం మీదన్నా ఒక డిస్కస్ వస్తే రాష్ట్రంలో ఒక అలరి సృష్టించడం, దాన్ని డైవర్ట్ చేయడం అన్నది ప్రధానమైన చేస్తా ఉన్నాం. మనం మనతో చూద్దాం, మనిషి అనేవాడు ఎవరన్నా, మానవత్వం ఉన్నవాడు ఎవరన్నా ఉంటే రోడ్డు మీద ఎవరన్నా పడిపోతే పాపం అంటారా, లేకపోతే గుద్దీశ్వరుని వెనకేసుకొస్తారు. ఎక్కడ మొన్న అప్పలరాజు కొడుకు విషయంలో చూస్తే 40 సంవత్సరాల గొర్రెల కాపరి చనిపోతే 18 ఏళ్ళు 23 ఏళ్ళు కుర్రాడు, చిన్న కుర్రాడు తెలియజేసి వాళ్ళ నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ఏమైనా పిచ్చెక్కింది అనుకోవాలా, లేకపోతే అతనికి మెంటల్ కండిషన్ బాగానే ఉందని అనుకోవాలా, నాకు అర్థం కాదు. ఎందుకంటే మెంటల్ కండిషన్ బాగా ఉన్నవాడు ఎవరు కూడా అటువంటి మాటలు ఎక్కడ మాట్లాడరు, రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు కూడా. అది మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. ఒక మనిషి చనిపోతే గుద్దినవాడు చిన్నపిల్లడు అవచ్చు, పెద్ద పిల్లడు అవచ్చు, తాత్కాలికంగా కొన్ని మైనార్టీ తీరలేదంటే ఇది మందలించడానికన్నా ప్రయత్నం చేయాలా, మైనార్టీ తీరితే అతను శిక్షించడానికి ప్రయత్నం చేయాలా, తప్పితే అతనని వెనకేసుకుంటూ సమర్థించుకుంటూ వస్తూ పైపెచ్చు ఆ నాన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే మెంట్లా, నాకు అర్థం కావట్లా. అది పూర్తిగా వైసీపీ నాయకులు కూడా అర్థం కింద మీద పడుతూ ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి అంత హృదయం ఉన్నవాడు మన వైజాగ్ వెళ్ళాడు. చిన్నకొల్లాడు పాప ఏం తెలియని కుర్రాన్ని చూడడానికి అని చెప్పి వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ వెళ్ళి కిరాతం దగ్గరికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళలేదు. అంటే వైజాగ్లో ఒక బల ప్రదర్శన చేయడానికి ఆయన మోడీ గారు వచ్చే ముందు, మోడీ గారు వచ్చినప్పుడు ఎన్డీఏ కూడా భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ లోపల నేను ముందు నా బల ప్రదర్శన చూపించేయాల, ఆ చూపించేసి రీతిలో ముందుకు వెళ్ళాలంటే ఆలోచన తప్ప ఒక రోజు ఆగి సాయంత్రం 5 అయిపోయింది, సరే ఒక రోజు ఆగి వెళ్ళి చూసి వెళ్ళొచ్చు కదా. ఎవరో బంధువు పోయారటాడు, కొత్త చెల్లి హాస్పిటల్లో ఉంటే చూడటానికి వెళ్ళినాడు, ఎవరో బంధువు పోయారని చెప్పి వైజాగ్ దాకా వెళ్ళి కేవలం ఈ బల ప్రదర్శన చూపించడానికి వైజాగ్ వెళ్ళడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక మహిళా అధికారిని ఆ విజువల్ చూసారండి మీరందరూ? సార్ ఆ విజువల్ ఎంత దారుణంగా ఆ అమ్మాయిని చుట్టూ ముచ్చిస్తే ఆ అమ్మాయి మాన ప్రాణాలు కాపాడుకోవడానికి చేతులు అడ్డు పెట్టుకుని చెప్తే, అటువంటి దృశ్యం అసలు మనం సినిమాల్లో ద్రౌపది వస్త్రాభరణం కూడా చూపించాలి, దాటిస్తాడు. ఇటువంటిది అంత దారుణంగా చేస్తుంటే ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక వీళ్ళున్నారు కొంతమంది నాయకులు. మొన్న మొదలగారు పద్మనాభం గారు మరణించినట్టుగా ఆ టైంకి మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆపరేషన్ చేయించుకుంటే బొంబాయి వెళ్ళాం పరామర్శించాలి. మాతో కూర్చుని ఆయన మాతో ఉంటుండగా
ఆయన మెసేజ్ వచ్చింది. వస్తే ఆయన అంటే 2 నిమిషాల్లో మనందరికి మౌనం పాటించి వెంటనే ఆయన ఏదో టెస్ట్ కొట్టి మనం ఏ రకంగా గౌరవించుకోవాలి చూడాలని మనం ఆయన్ని అని చెప్పి టెస్ట్ కొట్టి చేశారు. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, మొత్తం చేశారు. చాలా బ్రహ్మాండమైన గౌరవం. అధికార రాజ్యాలు మా కెల్లపూడి మండలంలో ప్రతి నాయకుడికి ఎప్పుడు అధికార రాజ్యాలతో వెళ్ళాడు. అటువంటి నాయకుడికి అధికార రాజ్యాలు జరుగుతూ ఉంటే వచ్చి ఏంటి రాంబాబు వాడు యూస్లెస్ వాడు మాట్లాడితే పోలీసులు తోసేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు తోసేస్తా ఉన్నాడు. మొన్న ఏదో ఊర్లో తోసేసాడు, వెళ్ళి చేతులు పెట్టుకుని ఆంబోతా కుమ్మేశాడు పోలీసుని, చర్యలేదు. అలాగే మన కెల్లంపూడిలో అధికార రాజ్యాలతోటి ప్రభుత్వ రాజ్యాలతో జరుపుతా ఉంటే అక్కడికి వచ్చి పోలీసులు నెట్టేసి తోసేసి ఇది చేస్తా ఉంటే సరే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గట్టిగా పార్టీలో ఉంటానే పార్టీ తరఫున డిమాండ్ చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వస్తా ఉంది. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆఖరికి అతను ఎవరో చెప్పాడు, ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య అలాగా అతని మాదిరిగా చిల్లరగా మాట్లాడడం, చిల్లరగా చేయడం ఆ రాంబాబు మాదిరిగా అన్నాడు. అంటే వాళ్ళ నేతలకే వీళ్ళ యొక్క ప్రవర్తన అసహ్యపడతా ఉంది. మొన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పాడు, ఏంటి రాంబాబు అలా చేయకుండా ఉండవలసింది కరెక్ట్ కాదండి. కరెక్ట్, ఇంక వాళ్ళకి చిరాకు వస్తుంది, వాళ్ళ నాయకులకి చిరాకు వస్తే ప్రజలకు ఎంత చిరాకు వస్తుంది. దయచేసి ఇంకా ఈ 3 సంవత్సరాలన్నా కనీసం మా తప్పులు నిలదీయడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మాలో సరి చేసుకుంటామని భయమా మీకు? మా నాయకులకి ఆ అనుభవం ఉంది, మీరు చెప్పక్కర్లేదు తప్పులు. ఏమైనా తప్పు జరిగితే సరి చేసే తత్వం మా నాయకులు ఇద్దరిలోనే ఉంది. అది ఎప్పుడు మేము సరి చేసుకుంటానే వెళ్తాం. అట్లాగే రేపు పొద్దున వచ్చాక వీళ్ళు ఇచ్చేస్తున్నారు నేను ఇంకోటి చేస్తాను చెప్పడం మనిషి రపరపలాడించేస్తాను, నేను వచ్చాక ఆయన కొట్టేస్తాను, ఇల్లు కొట్టేస్తాను, ఆయన చెప్పేస్తాను. నువ్వు 2 సంవత్సరాల నుంచి వస్తున్నావు, 2 సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదే సందేశం ఇస్తా ఉన్నారు. ప్రతి ఒక్క చోట కూడా మేము ఇలా చేస్తాం, వచ్చాక అలా చేస్తాం అని చెప్తా ఉన్నారు. మేము నిజంగా మేము సైలెంట్ గా ఊరుకుంటే ప్రజలే తిరగేసి కొట్టేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి దాని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఇమీడియట్ గా వీళ్ళందరి మీద కొట్టు త్వరలో చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్ పార్టీని ఒక పార్టీ గుర్తింపు కూడా రద్దు చేసే అవసరం అయితే నాకు కనపడతా ఉంది. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చి అతను చేసుకున్న ట్రైనింగ్ 5 సంవత్సరాలు వేలాది మంది క్రిమినల్స్ ని ఈ రాష్ట్రంలో తయారు చేశాడు. ఆ వేలాది మంది క్రిమినల్స్ ని అతనే కంట్రోల్ చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఆ వేలాది మంది ఈ 5 సంవత్సరాల్లో ఇంకొక ఎంతమంది వేలాది మంది క్రిమినల్స్ తయారయ్యి ఈ రాష్ట్రంలో మేము ఈ క్రిమినల్స్ ఏరే పని మీద ఎక్కడి నుంచి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా నా కాన్స్టిట్యూన్సీలో నా వరకు ఈ 2 సంవత్సరాల్లో 1150 కోట్ల రూపాయల అభివృద్ధి అయితే సంక్షేమం అయితే చేసి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు కూడా అట్లాగే చేరంటే ప్రతి చోట ఇవాళ మేము తలెత్తుకుని మేము ప్రతి చోట తిరగలుగుతామంటే మా నాయకత్వం యొక్క సమర్థత, పరిపాలన విధానానికి మేము గర్వంగా మీకు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరిసారిగా మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నీ నాయకుల్ని అదుపులో పెట్టుకోండి. మీరు పెట్టుకోలేటప్పుడు సిస్టమ్ కూడా మీకు భయపడుతున్నప్పుడు జనసేన పార్టీ జన సైనికులు ఉంటారు అన్న సంగతి బట్టి మర్చిపోతుందని చెప్పి తెలియజేస్తాం. శాంతి పరిరక్షణలో శాంతి భద్రతలు లేవని చెప్పట్లేదు. శాంతి భద్రతలు ఎంతగా ఉన్నా సరే డెహ్రాడూన్ ట్రైనింగ్ కన్నా ఎక్కువ ట్రైనింగ్ పొందున్నారు నేరస్తులు. దాన్ని కంట్రోల్ చేసుకునే విధానం ప్రభుత్వం కూడా మార్పులు చేసుకుంటే ఎప్పటికప్పుడు. ఇప్పుడు గతంలో రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులుగా ఉండేవారు, ఇప్పుడు నేరస్తులు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా చట్టాలను మార్చుకుంటా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము చెప్తాం. అంటే కెల్లంపూడి, ఇప్పుడు వైజాగ్, ఇప్పుడు శ్రీకాకుళం, అంతకుముందు గుంటూరు 3 సార్లు కూడా అధికారుల మీద ఒత్తిడి చేశారు, వాళ్ళని సృష్టిస్తారన్నారు కదా. ఎక్కడైనా కేసులు పెట్టారా, పెట్టలేదా? సరే, ఎక్కడ దానిపైన అది చేసుకుంటుందా, సివియారిటీ పెరగాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి దానికి విధంగా ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు నేరస్తులు అయినప్పుడు దానికి విధంగా చట్టాలు మార్చుకోవాలని చెప్తా ఉన్నారు. చట్టాలు అయితే ఉన్నాయి, కేసులు అయి కడతా ఉన్నారు. కేసులు కడితే అన్నీ 2వ రోజు బెయిల్ తీసుకొచ్చేస్తున్నారు, కోర్టులో
జడ్జి గారు అవుతుంది, ఇంకో కోర్టులో బెయిల్ ఇచ్చేస్తున్నారు. కాదు, చట్టాలనే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చట్టాలు మార్చాలని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? తోట తిమ్మెత్తులు అన్న ఆయన మొత్తం ఒక ఎస్సీ నాయకుడిని గుండు కొట్టించి, నాయకుడు కూడా కాదు పాపం, ఒక పెద్ద పని చేసుకుంటున్నటువంటి వ్యక్తిని గుండు కొట్టించి చేశారు. అతన్ని మీరు మార్చి 2 సార్లు పార్టీలో తీసుకుని మన కాపు మీటింగ్ ఆయన ఇంటికాడ పెట్టారు. అట్లాగే ఒక ఎస్సీని డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు అన్న అతన్ని తీసుకుని మీకు కూడా మీ చుట్టూ మీ క్వార్టరీలో ప్రధానమైన వ్యక్తి అతను అయిపోయాడు మీకు. అంటే అంటే అది నేరస్తుల పార్టీ కింద తయారైంది. అంటే గొట్టల పార్టీ అంటే కోపం వస్తుంది వాళ్ళకి. అంటే నిజంగా మన పూర్వం చేసిన సినిమా ప్రతిఘటన ఒక సినిమా ఉంది. ఆ సినిమా మనకి చాలా క్లియర్ గా కనపడతా ఉంది, ఇక్కడ రోడ్డు మీద కనపడతా ఉంది. దీన్ని బట్టి నెక్స్ట్ జనరేషన్ కాలేజీల్లో స్టార్ట్ అవుతాయి, స్కూల్స్ లో స్టార్ట్ అవుతాయి, అన్ని చోట్ల స్టార్ట్ అవుతాయి. నేరం చేస్తే ఇంతేనా శిక్ష, 41C బయటకు వచ్చేయచ్చు అన్న పరిస్థితి. 41C ఎప్పుడు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రతిపక్ష ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు అలా జరుగుతున్నప్పుడు 41C వర్తిస్తారు అంతే తప్ప నేరస్తులు వర్సెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 47C అవి వర్తించు. దానికి తగ్గట్టుగా చట్టాలు మార్చుకోవాలని నేను చెప్తా ఉన్నా. అంటే